వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి, వినాయకుని విగ్రహాన్ని ఏ రోజు తీసుకురావాలి, వినాయకుడిని తీసుకురావటానికి శుభ సమయాలు, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, వినాయకుని నిమజ్జనం ఎప్పుడు చేయాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం నక్షత్రం చిత్తా నక్షత్రం. చవితి తిథి ప్రారంభం సెప్టెంబర్ 6 శుక్రవారం ఉదయం 11:55 నుండి సెప్టెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 1:51 వరకు ఉంటుంది. మనం అన్ని పండుగలు సూర్యోదయంతో ఏ తిథి ఉందో ఆ తిథిని లెక్కలోకి తీసుకొని ఆ పండుగను జరుపుకుంటాము. కాబట్టి 2024 సెప్టెంబర్ 7 శనివారం రోజున వినాయక చవితిని జరుపుకోవాలి. వినాయకుని విగ్రహాన్ని ఏ సమయంలో తీసుకురావాలి అంటే శుభ సమయాలు. పండుగ ముందు రోజు 6వ తారీఖు శుక్రవారం వినాయకుని విగ్రహాన్ని తీసుకురావాలి. వినాయకుని విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు మీ పూజ గది నుంచి ఇత్తడి లేదా స్టీల్ పళ్ళాన్ని ఒకటి తీసుకోండి. స్వామి వారికి కళ్ళగంతలు కట్టడానికి ఒక వస్త్రాన్ని తీసుకోండి. వినాయకుని విగ్రహాన్ని తీసుకున్నాక స్వామి వారిని పళ్ళెంలో ఉంచి కళ్ళకు గంతులు కట్టి ఇంటికి తీసుకురావాలి. వినాయకుడిని ఇంటి లోపలికి తీసుకువచ్చేటప్పుడు స్వామి వారికి కర్పూర హారతి ఇవ్వాలి. తీసుకువచ్చేవారు వారి తలపైన వినాయకుడిని పెట్టుకొని వినాయకుని నామస్మరణ చేస్తూ ఇంటిలోకి తీసుకురావాలి. వినాయకుని పూజ ప్రారంభమైనప్పుడు కళ్ళగంతులు తీయండి. వినాయకుని పూజకు శుభ సమయాలు సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం ఉదయం 7:35 నుండి 8:55 వరకు పూజకు శుభ సమయాలు ఉన్నాయి. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 10:30 నుండి 12 గంటల లోపు పూజ చేసుకోవాలి. సాయంత్రం మరల పునః పూజ చేసుకోవాలి. నిమజ్జనం సమయాలు మరుసటి రోజు ఆదివారం 8వ తారీఖు ఉదయం 12 గంటల లోపు ఎప్పుడైనా నిమజ్జనం చేసుకోవచ్చు. కొందరు 3వ రోజు నిమజ్జనం చేస్తారు. వారు సెప్టెంబర్ 9 సోమవారం ఉదయం 7:30 నుండి 9:30 లోపు నిమజ్జనం చేయాలి. వినాయకుని నిమజ్జనం మరుసటి రోజు గాని 3వ రోజు గాని నిమజ్జనం చేయాలి. వినాయకుని విగ్రహం ఇంట్లో ఉన్నప్పుడు నియమ నిష్టలతో ఉండాలి. స్వామి వారిని ఎంత ఘనంగా ఇంటికి తీసుకువచ్చామో అంతే వైభవోపేతంగా నిమజ్జనానికి వినాయకుని నామస్మరణ చేస్తూ సాగనంపాలి.